చూసి మీరు లేఖనాలు అతిక్రమించకండి. నన్ను, అపోల్లోను చూసి, మా సేవను చూసి, మమ్మల్ని చూసి మీరు అలాగ అనుకోకూడదు. మమ్మల్ని చూసి మేరకండి బైబిల్ని. బైబిల్లో ఉన్నది ఎవరైనా చెప్పచ్చు. బైబిల్లో ఉన్నది ఎవరైనా చెప్పచ్చు. ఆ చెప్పేవారు ఉన్నది ఉన్నట్టుగా అర్థమిచ్చే భావాలతో పిల్లలకు మెదడుకి సరిగా పనిచేసే విధంగా చెప్పాలి. ఏదో వింటున్నారు కదా అనుకోని అదే పనిగా చెబుతూ 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 పోతే ఆ విన్నది కూడా వాళ్ళ మైండ్లో ఉండదు, పోతుంది. కొంతమంది వచ్చినప్పుడు మనం అనేక సార్లు చిన్నప్పుడు నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా వస్తే పక్కూరు అనేవాడు, ఈయన వదలడు మనల్ని. అంటే ఆ ప్రసంగం సుదీర్ఘంగా చేసుకుంటూ పోతాడు. ఈ విన్నవాడు కూడా ఒక రకమైనటువంటి హేయభావాన్ని తెచ్చుకొని వాళ్ళ ప్రసంగాలలో ఏదైనా పొరపాట్లు జరిగితే చాలా అసభ్యకరంగా విన్నవారు మారిపోతారు. కనుక చెప్పేవాడు కానివ్వండి, వినేవాడు కానివ్వండి, చెప్పేవాడు ఉప్పొంగకూడదు, వినేవాడు ఉప్పొంగకూడదు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని పాటించాలి. కనుక నా మీద పౌలనే నేను, నాతో సేవకు వచ్చినటువంటి అపోల్లో మీద మేము పెట్టుకుంటున్నాం మాదిరిగా. ఒకవేళ మమ్మల్ని చూసి మేమేమైనా తప్పులు చేయడం మీరు చూసారనుకోండి, కానీ మీరు అవి మనసులో పెట్టుకోకండి. అలాగని బైబిల్ మీరకండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు, బైబిల్లో ఉన్నదే కదా వాళ్ళు చెప్తారు. ఆ ఉన్నదే చెప్పారంటే మీరు బైబిల్లో చూశారు, అది కరెక్ట్గానే కనబడుతుంది. కనుక ఆయన చెప్పాడని కాకుండా దేవుని మాట ఆయన నోట వచ్చిందే తప్ప దేవుడుగా ఆయన చెప్పటం లేదు. ఒక పౌలుగానే చెప్పాడు ఆయన, ఒక అపోల్లోగానే చెప్పాడు, ఒక పిడి సుందరరావుగానే చెప్తాడు తప్ప, ఒక ప్రసన్న బాబులాగే చెప్తాడు తప్ప, అది దేవుడిది అన్నట్టుగా చెప్తారు తప్ప వాళ్ళ కొరకు వాళ్ళు చెప్పుకోరు. మా కోసం చెప్పుకోవడానికి ఏముంది? పని ఉండాలి. మీకోసం చెప్పుకోవడానికి ఏముండాలి? దేవుని పనిలో ఎంతో కష్టం ఉండాలి. మీరందరూ చెప్పేటంతటి వాళ్లే నేను కాదన్నా, ఎక్కువగా ఆడవాళ్ళను, ఎక్కువగా కష్టపడేవాళ్ళు మన సంఘంలో ఆడవాళ్లే. కనుక వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు దేవుని వాక్యానికి ఇరుగు పొరుగు వారికి కానీ బంధువులకు కానీ ఎవరికైనా మనం అవకాశం వచ్చిందంటే దేవుని గురించి చెప్పాలి తప్ప, భోజనానికి పిలిచిన 1000 మంది భోంచేసి వెళ్ళిన వారు ఆత్మీయ ఆహారాన్ని కూడా బాగా తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే మన ప్రిన్సిపాల్స్ అందరూ పాఠాలు చెప్పారు, డిప్యూటీ డైరెక్టర్లు పాఠాలు చెప్పారు, తర్వాత అందరూ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ పాఠాలు చెప్పారు, ప్రిన్సిపాల్స్ పాఠాలు చెప్పారు. కనుక వాళ్ళందరూ చెప్పడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. అంత గొప్పవాళ్ళు. అదేవిధంగా చిన్నపిల్లలను సైతం నేర్పించడానికి మరి హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. ఇంకా వేసి 900 మంది పిల్లలు వచ్చారు. మొత్తం 900 మంది పిల్లలకి పాఠాలు చెప్పడానికి మన సంఘంలో నుండి అనేక మంది ఆడవాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు సండే స్కూల్ టీచర్స్ చాలా బాగా చెప్పారు అందరూ కూడా. కనుక దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా తండ్రి పనిలో ఉంటేనే తప్ప మనం ముందుకు వెళ్ళలేము. మనం వెళ్ళే కొద్దీ ముందు తోవ కనపడుతుంటుంది, అక్కడికి వెళ్ళాక దానికి ముందున్న తోవ కనపడుతుంది. అలా తోవ చూసుకుంటూ వెళ్ళలే తప్ప నాకు తోవ కనపడడం లేదని నువ్వు వెళ్ళినంత వరకు వెళ్ళి అక్కడ ఆగిపోయావు అనుకో, అది నీ అసమర్థత, నీ సోమరితనం. కనుక ఇక 7వ వచనం కలదు. ఎందుకనగా 4వ అధ్యాయం 1 కొరింథీ 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు
పొందనట్టు నీవు అతిశయింపనేలా. చూసారా, చాలా కష్టం అండి పౌలు గారి మాటలు, చాలా కష్టం. పెద్ద పెద్ద సెంటెన్స్ వాడతాడు, వేటికి ఫుల్ స్టాప్లు తొందరగా పెట్టాడు ఆయన. దాన్ని ఏంటంటారంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అంటే పెద్దది 4-5 లైన్లు వచ్చిన తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది. అయింది అన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఉంటాయి. అందుకే పత్రికలు మీరు నేర్చుకునేటప్పుడు జాగ్రత్త పడితే మొత్తం మీకు బైబిల్ అంతా అర్థమైపోద్ది. అది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకిచ్చిన గొప్ప బాధ్యత. అది అందరికంటే గొప్పవాడు. ప్రసంగాల్లో, రాతలలో అందరికంటే గొప్పవాడు పౌలు. ఇక 7వ వచనంలో ఏమంటున్నాడు? ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నిన్ను గొప్పవానిగా చేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్లు నీవు అతిశయింపనేలా. అంటే గురువు దగ్గర పాఠాలు నేర్చుకొని గురువుకే నేర్పించేటంతటి వాళ్ళుగా అనేక మంది మనలో నుంచి బయటకు వెళ్ళిపోయి తయారైపోయారు. మనలో నుంచి చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళేదో సొంతంగా వాళ్ళు నేర్చుకొని సాధించినట్టుగా, వాళ్ళే సాధించినట్టుగా, వాళ్ళే విప్పి చెప్పినట్టుగా వాళ్ళు చాలా గర్వపడతారు. అదే అంటున్నాడు, నువ్వు ఇతరుల వల్ల పొందిందే కదా, నాకెవరూ సాయం చేయలేదు అని అన్నారు అనుకోండి. ఎవరైనా ఎవరు సాయం చేయలేదా? ఎందుకు చేయలేదు? ఎక్కడో దగ్గర ఏదో చిన్న పని, నీ ఇరుగువారు కావచ్చు, నీ పొరుగువారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ చుట్టాలు కావచ్చు, ఎవరైనా నీకు సేవ చేస్తూనే ఉంటారు. అది నువ్వు గుర్తించుకోవు. అదే మీరు గుర్తించుకోరు. నా పిల్లలు నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. వాళ్ళు చేసిన పనులు చెబుతాను, వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి చెబుతాను, వాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్తాను. వాళ్ళు చేసిన, మనం చేసినట్టుగా మనం ఎప్పుడు చెప్పుకోలేదు. చేయటానికి పురుగులిపిన వారు కొందరు, చేయడానికి సహకారులుగా వచ్చిన వారు కొందరు, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సర్దుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. అదే మన దగ్గర ఉన్నది. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళు, చేయని వారి కంటే మేము చేసిన వాళ్ళం గొప్పవాళ్ళు. అంటే నువ్వే చేసావా? నీకు అనేక మంది సహాయపడ్డారా? నువ్వు చీపురు పట్టుకొని కిందకి వెళ్ళేసరికి చాలా మంది వస్తారు. నీళ్ళిచ్చిన వాళ్ళు ఉంటారు, చెత్త ఏరిన వారు అంటారు, ఆ చెత్త ఊడ్చి పారేసిన, బయటకు తీసుకెళ్ళి పారేసిన ఉంటారు. నేనే చేశానని నువ్వు ఎలాగనుకుంటున్నావు? ఆ పని అందరూ చేశారు కనుక నేనే చేశాను అని నువ్వు పెంగొద్దు అంటున్నాడు. అదే 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వల్ల నువ్వు పొందనిదేది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా. బాగా చేశారు, బాగా చేసావు సిస్టర్, బాగా చేశారు, బాగా సహాయపడ్డారు. చాలా మంది అనేక ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది పనిచేశారు. వాళ్ళు పని చేయలేదని మనం అనటం లేదు. వాళ్ళు మనకి సహకారులుగా పనిచేశారు, మనం వాళ్ళకు తోడుగా పనిచేసాం. కనుక బైబిల్ అనుసరించేవాళ్ళు, బైబిల్ నేర్చుకునేవారు, బైబిల్లోని ప్రతి పదాన్ని అర్థాన్ని చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, అర్థాన్ని తెలుసుకుంటూ మనం సాగాలే తప్ప ప్రతిదానికి నేను లేకపోతే అదేం జరగదు, నేను వెళ్ళకపోతే ఎవరు చేయలేరు అనే మాటలు మనం ఎప్పుడు ఎక్కడ అనకూడదు. ఎందుకంటే మనం చేస్తున్నంత దేవునికి, ఆ పని చేయటానికే మనల్ని పుట్టించాడు ఆయన. అది మనం తెలుసుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. రేపు కలుసుకుందాం.